అందుకే నమస్కారం. వెనకాల పెట్టాను కదా, సుబ్బారెడ్డి, జగన్మోహన్ రెడ్డి, ఇంకా అతను ఎవరు? అతను అజయ్ కుమార్ ఆర్ విజయ్ కుమార్ సుగంధిని. ఇతను వచ్చేసి ఢిల్లీలో ఉంటాడు. సౌత్ కొరియా నుంచి కెమికల్స్ ఇంపోర్ట్ చేస్తున్నాడు. ఏం కెమికల్స్? మోనోగ్లిజరైడ్స్, బీటా కెరోటిన్, ఈస్టర్, తర్వాత ఎస్టిక్ యాసిడ్. ఎందుకు? బోలే బాబా డైరీ, వైష్ణవి డైరీ అండ్ ప్రీమియర్ అగ్రో ప్రొడక్ట్స్ వాళ్ళ డైరీలకి ఈ సప్లై చేశాడు. ఎందుకు? తిరుమల తిరుపతి దేవస్థానానికి 2019-24 మధ్య, ఎస్పెషల్ సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు, టీటీడీ చైర్మన్గా 2019-23 మధ్య సప్లై చేసిన నెయ్యిలో వెజిటేబుల్ ఆయిల్స్ ఉన్నాయి, నెయ్యి కొంత కలిపి ఉన్నారు, మిగతాదంతా కూడా నెయ్యిలాగా వాసన రావడం కోసం ఈ కెమికల్స్ కలిపారు. 2022లో సెంటర్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మైసూరు ల్యాబ్కు పంపారు. ఆ ల్యాబ్లో టెస్ట్ చేసినప్పుడు ఏ విధులు శాంపిల్స్ మొత్తం కూడా కల్తీ అని తెలిసిపోయింది. క్వాలిటీనే కదా తెలిసిపోయింది. మొత్తం వెజిటేబుల్ ఆయిల్ తెలిసిపోయింది. కెమికల్స్ అంతా అక్కడ తెలియదు. ఎందుకు? వీళ్ళు కలిపిన కెమికల్స్ ఏవైతున్నాయో అది నువ్వు రీసెర్చ్ చేసినా తెలియవంట. మరి ఇప్పుడు ఎలా తెలిసినాయి? ఈ పొమ్మిల్జేను, విప్పింజని బ్యాచ్ ఎవరైతే ఉన్నారో 2022లో సుబ్బారెడ్డిని గెలిచారు. ఇదే 2022లో సుబ్బారెడ్డి పిఏ కరుడు చిన్నప్పటికి డబ్బులు ఇచ్చున్నారు. ఆ తర్వాత పలు దఫాలుగా వచ్చేసి వీళ్ళకి డబ్బులు అందుతూనే ఉన్నాయి. ఆ లెక్క మొత్తం ఇప్పుడు తీసి సుబ్బారెడ్డి బ్యాంక్ అకౌంట్లో అడిగితే నా పర్సనల్ అని చెప్పేసి ఇవ్వాలి. బట్ ఈలోపు వేరే రూట్లో వెళ్తే అక్కడ మొత్తం బయటపడుతుంది. సిబిఐ, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు, ఏపీ పోలీసులు మొత్తం టీమ్గా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళంతా కలిపి రిపోర్ట్ మొత్తం రెడీ చేశారు. నాకు అనిపిస్తుంది వైసీపీలో ఉన్న అసలు మనుషులేనా? దేవుడు ప్రసాదంగా తినే ఒక ప్రసాదంలో కల్తీయా? ఆ కల్తీ కూడా కెమికల్సా? ఎంత పాపం అండి. ఒక్క మొక్క చెప్పి క్లోజ్ చేస్తా. సరే, నువ్వు పద్ధతిగా ఉన్నావు, నువ్వు క్రిస్టియన్ అని అంటూ ఉంటే సుబ్బారెడ్డి నేను క్రిస్టియన్ అని, హిందూ అని చెప్పేసి చెప్పుకున్నాడు. ఓకే, మేము రాజకీయ నాయకులు అన్ని మాత్రం మాకు ఓకే, బట్ నేను హిందూని అంటే సరే, ఎర్రి పప్పలం కదా ఓకే. ఇతను 2022లో టీడీ చైర్మన్ ఉన్నప్పుడు అజ్ఞాత వస్తు ద్వారా లేఖల మీద లేఖలు వస్తుంటే ఈ సెంటర్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి పంపేరు శాంపిల్స్ మొత్తం కలితేని వచ్చింది. వచ్చాక ఒక్కదాని కూడా ఆపకపోగా ఓవరాల్ మొత్తం చూస్తే 60 లక్షల లీటర్ల నెయ్యి సప్లై అయింది. ఒక్కో లీటర్ మీద 20 రూపాయలు కమిషన్. ఎవరికంటే కరుడు చిన్నప్పన్న సుబ్బారెడ్డి పిఏ. కరుడు చిన్నప్పన్న పేరు మీద అన్నీ ఉన్నాయి, బట్ అతను ఏమి అనిపించట్లా. ఎవరంటే అతను బినామీ. ఎవరు బినామీ? సుబ్బారెడ్డికి బినామీ. సుబ్బారెడ్డికి జగన్మోహన్ రెడ్డికి బాబాయ్ కొడుకు. జగన్మోహన్ రెడ్డి తెలియకుండా ఇదంతా జరిగిందా? వైసీపీలో ఉన్న తెలియకుండా ఇదంతా జరిగిందా? వైసీపీలో ఉన్నటువంటి వారిలో అంబటి రాంబాబు ఖచ్చితంగా తెలుసు. అందుకే అంబటి రాంబాబు ఈరోజు పశ్చాత్తాపం ప్రకటిస్తూ ఉన్నాడు. ఏమని? తిరుమలలో క్వాలిటీ బ్రహ్మాండంగా ఉంది, అద్భుతంగా ఉంది, ఖచ్చితంగా అంతా భోంచేయండి అండ్ ఇప్పుడు ఉన్నటువంటి ఆ సిస్టమ్ నాకు చాలా బాగా నచ్చింది అని చెప్పి అన్నాడు. అంటే గతంలో వాళ్ళ హయాంలో ఎన్ని ఘోరాలు జరిగాయో, పాపాలు జరిగాయో ఒప్పుకున్నాడు. సో ఇవిడే క్లోజ్ చేస్తున్నాడు. ఇప్పటికీ మీరు క్రైస్తవులైనా, ముస్లింలైనా, హిందువులైనా ఎవరైనా సరే మీరు చెప్పండి, పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ విషయంలో నకిలీ నూనె, కల్తీ నెయ్యి, ఈ అన్నిటితో పాటు ఏకంగా కెమికల్స్ కలిపారంటే మనుషులేనా? ఆ ఢిల్లీ నుంచి తెచ్చిన అతన్ని ఆల్రెడీ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, రేపు రిమాండ్ కూడా విధించేస్తున్నారు. ఇక ఈ వీడియో నేను మరలా చెప్తున్నా, ఈ సమయంలో చెప్పకూడదు, బట్ నిజంగా చెప్తున్నా, ఓపెన్గా మాట్లాడుతున్నా. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పాపలను ఎవరైతే భాగస్తున్నారో ఒక్కరు కూడా ఆ వెంకటేశ్వరం వదలడు. అయితే వీళ్ళకంతటి వీళ్ళే భయపడి ఆత్మహత్యలు చేసుకుంటారు, లేదా జైలులో మగ్గుతారు, ఇంకా లేదంటే ఇంకేదైనా జరగవచ్చు. బట్ అంతిమంగా నేను మరలా చెప్తున్నా, దేవుడి విషయంలో తప్పు చేసిన వాడిని ఆ దేవుడిగా వదలడు. టైం పట్టవచ్చు, బట్ ఖచ్చితంగా శిక్షిస్తాడు. నేను ఇప్పుడు కూడా అంటున్నా, ఆ వైసీపీ నుంచి కనుక బయట పడకపోతే మీరు ఎవరైనా సరే ఓ రకంగా ఊబిలో పడ్డట్టే. మీ ప్రాణాలకు చాలా పెను ప్రమాదం ఉంది, మీ కుటుంబాలు చిన్న భిన్నం అవుతుంది. ఇప్పుడు కానీ దాని నుంచి బయటపడి మీకు నచ్చిన వాళ్ళు కొట్టేసుకోండి, ఎక్సెప్ట్ వైసీపీ. అది రాజకీయ పార్టీ కాదు, అసలు నాయకులే కాదు. ఎవ్రీ టైం ప్రూవ్ అవుతూనే ఉంది. అగైన్ అండ్ అగైన్ నా దగ్గర కామెంట్లు పెడుతున్నారు. మరి వాళ్ళు ఎవరో ఏందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లా. వైసీపీ ఫేవర్గా నన్ను తిడుతూ కామెంట్లు పెడుతున్న బ్యాచ్.